హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వెంటనే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ 10th క్లాస్ డిగ్రీ అలానే బీటెక్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. శాలరీ కూడా చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఓకేనండి. మరి డీటెయిల్గా వచ్చినట్లయితే మనకు ఇక్కడ టోటల్గా 10 రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే మెసెంజర్ కావచ్చు, మాలిక్ కావచ్చు, డ్రైవర్ జాబ్స్ కావచ్చు, క్లర్క్ జాబ్స్ కావచ్చు, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, సూపరింటెండెంట్ జాబ్స్ కావచ్చు, అకౌంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఎస్టిమేషన్ ఆఫీసర్ కావచ్చు, రీసెర్చ్ ఆఫీసర్ కావచ్చు, అలాగే మనకు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అనేది ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే లెవెల్ 1 నుంచి అలానే లెవెల్ వరకు ఇక్కడ మనకు శాలరీ అందిస్తారు. అంటే ఇది ఓన్లీ స్టార్టింగ్ శాలరీ అండి అన్నిటి కూడా, ప్లస్ హెచ్ఆర్ఏ అన్ని కూడా ఇక్కడ మీకు యాడ్ అనేది అవుతుంది. మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మనకు ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా మనకి జాబ్ అనేది ఉందండి. కాబట్టి మీరు అర్హులైతే ఆంధ్ర వాళ్ళకి కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆఫ్లైన్లో అంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే. అయితే ఇక్కడ ఒరిజినల్స్ డాక్యుమెంట్ మాత్రం సెండ్ చేయకండి. ఏంటంటే ఫోటో స్టేట్ చేయండి. ఆ తర్వాత సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి మీరు ఇక్కడ సెండ్ చేస్తే సరిపోతుంది. మనకు 2/5/2020 మనకు 24న మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది అయింది. అలానే ప్లస్ 10 days వరకు ఇక్కడ మీరు అప్లై అనేది అంటే ప్లస్ 30 days వరకు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఓకే. డీటెయిల్గా వచ్చినట్లయితే ఇక్కడ అర్హత మెసెంజర్ జాబ్స్కి అంటే ఇక్కడ 18,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. 25 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. కేవలం 10th క్లాస్ పాస్ అయ్యింది. ఇంగ్లీష్ రీడింగ్ అలానే రైటింగ్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మాలీ జాబ్స్ కూడా మీరు కానీ చూసుకుంటే కేవలం 10th క్లాస్ పాస్ అయ్యింది. ఆ తర్వాత మనకు నాలెడ్జ్ గార్డియన్ సంబంధించి అలానే హిందీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే క్లర్క్ జాబ్స్కి బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు అలానే 1 year అనేది ఇందులో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ వర్క్ చేసి ఉండాలని తెలియజేస్తున్నారు. ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు జిఎం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఈ పోర్టల్ సంబంధించి నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్ట్కి అంటే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 30 లోపల ఏజ్ అనేది ఉండాలి. అలానే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు కారుకి సంబంధించి ఉండాలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా మీరు వర్క్ చేసిన మోటార్ వెహికల్ సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత మనకు రీసెర్చ్ ఆఫీసర్ కావచ్చు మరిన్ని ఉద్యోగాలు కూడా బీటెక్ చేసిన వాళ్ళు అలానే మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు, ఎంసీ చేసిన వాళ్ళు అలానే ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు నేను మార్నింగే మనకు ఈ అప్సల్ వెబ్ పేజ్ సంబంధించి అన్ని లింక్స్ అనేది కూడా వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశాను. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. అలానే ఫ్రెండ్స్ గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేస్తే టాప్లో telugujob.com వస్తుంది. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టులో ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్లో మనకు జాబ్స్ అనేది వచ్చాయండి. ఆవిడ గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. అందులో ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియో కూడా చూడండి. అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ PDF ఇచ్చాను. అలానే గూగుల్లో వెళ్ళి ఇక్కడ తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేశారంటే టాప్లో telugujob.com వస్తుంది. అందులో ఓపెన్ చేశారంటే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి అలానే కొత్తగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు. ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ అని తెలియచండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.